ఒక కీలకమైన పదవిలో ఉన్నప్పుడు, ఆ పదవిలో కీలకమైనటువంటి స్వేచ్ఛతో పనిచేసినప్పుడు, ఆ టైంలో మనం చేపట్టేటటువంటి ప్లాన్ ఏదైతే ఉందో, అది సక్సెస్సా, ఫెయిల్యూరా అన్న దాని మీదన మన ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. ఎన్టీ రామారావు గారి మీదన ఎందుకు ఒక స్పష్టమైన ఇది ఉందంటే, పటేల్ పట్వారీ వ్యవస్థ అన్నటువంటిది రద్దు చేయడం, మండల వ్యవస్థలు తీసుకురావడం. అడ్మినిస్ట్రేషన్ అనేటటువంటి దాన్ని స్ట్రీమ్‌లైన్ చేసుకొచ్చాడాయన. ఆ రోజున ఒక మండల స్థాయికి తీసుకొచ్చారు. అప్పుడు ఆయనకి ఆదరణ. మంచి అంటే ఒక సినిమా యాక్టరే రాజకీయాల్లోకొచ్చాడు. కానీ అడ్మినిస్ట్రీరియల్ రిఫార్మ్స్ అద్భుతంగా చేశాడు అన్నట్టు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి క్రెడిట్ ఎందుకొచ్చింది? జన్మభూమి అనేటటువంటి పేరుతో కార్యక్రమాలు, ప్రజల వద్దకు పాలన పేరుతో అధికార యంత్రాంగాన్ని ప్రజల దగ్గరికి చేర్చడం. అట్లాగే జవాబుదారీ వ్యవస్థ. ప్రతి చోట ఒక రిసెప్షన్ పెట్టడం, ఆఫీసుల్లో కంప్లైంట్స్ తీసుకోవాలని చెప్పడం, దానికి సమాధానాలు ఇవ్వాలని చెప్పడం. ఈ సేవ, మీ సేవ అంటే నేరుగా ప్రభుత్వ కార్యాలయం దగ్గరికి కాకుండా ఈ సేవ అప్పుడు మీ సేవ అనేవాళ్ళు. మీ సేవ పేరుతో మనం వెళ్ళి ఆ సెంటర్ దగ్గరికి వెళ్తే ఆ సర్టిఫికెట్లు అక్కడి నుంచినే వచ్చాడు. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్. మండల దాంట్లో వచ్చినటువంటి రిఫార్మ్ తర్వాతన మళ్ళీ బద్ధకం వచ్చేటువంటి టైంలో ఈయన తీసుకొచ్చిన ఈ వ్యవస్థ ప్రజలకు ప్రయోజనమైంది. ఆ తర్వాత కొన్ని రోజులకి రాజశేఖర రెడ్డి వచ్చాక దాన్ని ఈ సేవ చేసుకొచ్చారు. ఆన్లైన్‌లో అప్లికేషన్ పెట్టుకునేస్తే వచ్చేస్తుంది అన్నటువంటి. అడ్మినిస్ట్రేషన్‌లో నెక్స్ట్ రిఫార్మ్. తర్వాతన వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి దాంట్లో అసలు మీరు మీ సేవ దగ్గరికి రావడం, ఈ సేవ దగ్గరికి రావడం ఎందుకు? వెళ్ళి డైరెక్ట్‌గా మీకు వాలంటీర్ మీ ఇంటి దగ్గరికి వచ్చి తెచ్చిస్తాడు అన్నటువంటి ఒక కొత్త కల్చర్ తీసుకొచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికక్కడ ఒక కొత్త వ్యవస్థ తనదైనటువంటి ముద్ర వేసుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా తీసుకొస్తున్నారు. అందులో ప్రధానమైనటువంటిది ఏంటయ్యా అంటే డివిజనల్ అభివృద్ధి అధికారులు, డీడీఓలు. ఇంతకుముందు ఉన్నటువంటి అధికారులకే పేరు మార్చి డీడీఓలు అని తీసుకొస్తున్నారు. ఇప్పుడు దీని మీదన పబ్లిక్ చూస్తారు. మనకి వాలంటీర్ తీసేసి సచివాలయ వ్యవస్థను చిన్నాభిన్నం చేశాక పబ్లిక్‌కి, ప్రభుత్వ సర్వీసెస్‌కి దూరం పెరిగిపోయింది. వాట్సాప్ గవర్నెన్స్ అనేది నామమాత్రంగానే మిగిలింది. కేవలం బిల్లుల చెల్లింపు కేంద్రంగానే సరిపోతుంది. అట్లాంటి దశలో పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం ఓ రకమైన ప్రయోగం, సాహసం. ఏం జరుగుతుందో చూడాలి.